దగ్గరికి వెళ్ళొద్దు, ఇది రాజ్యాంగానికి విరుద్ధము, ఆర్టికల్ 341కు విరుద్ధము, పార్లమెంటుకు రావు గారు అని చెప్పేసి సందర్భంగా చేస్తా ఉన్నాను. కాబట్టి మరి ఇక్కడ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నటువంటి తరుణంలో నేపథ్యంలో మనం అందరం కూడా మరి మేల్కోవాల్సిన బాధ్యత అందరికీ ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. మరి ఈ రోజు కేంద్ర ప్రభుత్వము కలిసి దొంగాటలు ఆడుతున్నటువంటి కూడా గమనించవలసిన అవసరం ఉన్నది కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. మరి కేంద్ర ప్రభుత్వం ఈ రోజు చూసి మరి వారికి మరి 370 ఏదైతే ప్రత్యేక కల్పించినటువంటి సందర్భం పార్లమెంట్ లో బిల్లు పెట్టి మరి అదే ఏదైతే చట్టాలను కూడా వారికి అనుకూలంగా ఈ రోజు పార్లమెంట్ లో బిల్లు పెట్టి మరి తెచ్చినటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. అదే విధంగా వాళ్ళు అంటే అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి 2-3% ఉన్నటువంటి పేదలు ఏదైతే ఉన్నారో వాళ్ళకు మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వము పార్లమెంట్లో బిల్లు పెట్టి వాళ్ళకు 10% రిజర్వేషన్ పెంచే సందర్భం మనకు కనబడతా ఉంది. మరి అదే విధంగా చూసినట్లయితే ఆ రకంగా మరి ఒక కులాన్ని మరి చీల్చి చెండాడి వాళ్ళ మధ్యలో విభేదాలు తీసుకొచ్చేసి మరి ఆర్థిక రాజకీయ సామాజికంగా మరి రాజకీయ పరంగా దెబ్బతినే ఉద్దేశంతో రోజు మరి ఉన్నటువంటి కులాలకు చిచ్చుపెట్టి ఈ రోజు ఎస్సీ వర్గీకరణ బిల్లు మరి దొడ్డిదారిన సుప్రీంకోర్టు ద్వారా తీసుకురావడం జరిగినది కేంద్ర ప్రభుత్వము. మరి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము రెండు ఒక్కటై ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలలకు తీవ్ర అన్యాయం చేసి ఈ సందర్భంగా నేను గుర్తున్నాను. మరి ఈ రోజు మరి ఇతర వర్గాల వారికి మరి చట్టం చేసి ఈ రోజు ఎస్సీ వాళ్లకు ఎందుకు చేయాలని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నాను. కాబట్టి మరి ఏదైతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ మరి ఆ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ లో ఏముందో తెలుసుకోకుండా మరి మేధావులతోటి మరి న్యాయ నిపుణులతోటి చర్చించకుండా న్యాయ సమీక్ష చేయకుండా ఈ రోజు ఆగా మేఘాల మీద మరి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కు వ్యతిరేకంగా ఈ రోజు చట్టాన్ని తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి మరి మానవ ద్రోహులుగా నేను ప్రకటిస్తున్నానని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను, హెచ్చరిస్తా ఉన్నాను. ఎందుకంటే మరి ఒక కులము వెనుకబడితే మరి ఒక కులము అభివృద్ధి చెందితే గాన మరి చట్టం ద్వారా పార్లమెంట్ లో బిల్లు పెట్టి మరి ఒక కులాన్ని తీసివేయడం గానీ ఒక కులాన్ని చేర్చడం గానీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నది. మరి ఈ రోజు ఒక కులాన్ని అణచివేయడానికి మరి అన్ని రంగాల్లో కూడా మరి అభివృద్ధి చెందకుండా ఉండడానికి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో కాంగ్రెస్ పార్టీ ఉందో రేవంత్ రెడ్డి ఉన్నాడో మరి మానవ ద్రోహి మరి రేవంత్ రెడ్డి మరి మానవ గొంతు కోసినటువంటి సందర్భము మనకు కనబడతా ఉంది. మరి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మరి ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని తీసుకొచ్చి మాల విద్యార్థులకు చదువుకోవడానికి సీట్లు లేవు, మాల ఉద్యోగులకు ప్రమోషన్ లేవు, మరి మాల జాతికి మరి లేకుండా చేసినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని బొంద పెడదామని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. అంతేకాకుండా మిత్రులారా మరి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షలకు పైగా ఉన్నటువంటి మాల సమాజాన్ని జాగృతం చేయవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. మరి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మరి ఎస్సీ వర్గీకరణ చేసిన తర్వాత మరి ఈ రోజు మాదిగలు 36 లక్షల ఉద్యోగాలు అదనంగా పొందినటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియాలని చెప్పేసి తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే మరి గతంలో కూడా మరి 1997లో ఎస్సీ వర్గీకరణ వేస్తే మరి ఆ 4 సంవత్సరాల కాలంలో మరి 25,000 ఉద్యోగాలు తీసుకుపోయారు. మరి ఇప్పుడు చూసినట్లయితే ఈ సంవత్సరంన్నర అంటే 15 నెలల్లోనే మరి 36,000 ఉద్యోగాలు వాళ్ళు దోసుకుపోయారంటే మరి రాబోయే రోజుల్లో మాల జాతికి మరి ప్రభుత్వం పథకాలు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ మరి చదువుకోవడానికి విద్య కానీ మరి లేకుండా పోతుంది. మన పిల్లలు అడ్డ మీద కూలి చేసుకుని కూడా అవకాశాలు ఉండవు. కాబట్టి మన పిల్లల భవిష్యత్తు కోసము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ మనకి ఇచ్చినటువంటి రిజర్వేషన్లు జనాభా తమాషా ప్రకారంగా పెంచుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాను. దాంతోపాటు ఈ రోజు ఏదైతే చేవెళ్ల డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానము ద్వారా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మరి ఏదైతే 15% నుంచి 22% రిజర్వేషన్ పెంచాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా రోస్టర్ విధానంలో మరి అందరికీ కూడా ఓసీలకు 6 రోస్టర్ పాయింట్లు ఉన్నది.
బీసీలకు 6 ఉన్నవి, ఈడబ్ల్యూసీ వాళ్ళకు 2 ఉన్నవి, వికలాంగులకు 1 ఉంది. అదేవిధంగా మరి ఎస్టీలకు 2 ఉన్నవి, బీసీలకు 6 ఉన్నవి. అదేవిధంగా మాదిగలకు 2 ఉన్నవి, ఉపకులకు 1 ఉన్నాయి. మరి 20 లోపు రోస్టర్ పాయింట్లు మాలలకు 1 కూడా లేవు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మాకు 20 లోపు 2 రోస్టర్ పాయింట్లను కేటాయించాలి. అది కూడా 3-12 రోస్టర్ పాయింట్లు కేటాయించాలి. అదేవిధంగా మరి 5 నుంచి 8% రిజర్వేషన్ పెంచాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో మరి రాబోయే కాలంలో మరి కాంగ్రెస్ పార్టీని పొందబెడతాం. రేవంత్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు లేకుండా భూస్థాపన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ మనమందరం కూడా కలిసికట్టుగా ఐకమత్యంగా మన యొక్క పిల్లల భవిష్యత్తు కోసం, మరి భావితరాల బిడ్డల కోసం, మన అభివృద్ధి కోసం మనమందరం కూడా చేయి కలిపి ముందుకు సాగాలి. మరి ప్రతి జిల్లాలో కూడా ఇదే విధంగా మనమందరం కలిసికట్టుగా మన యొక్క జాతిని జాగృతం చేసి మండల స్థాయి, గ్రామ స్థాయి వరకు కూడా తీసుకుపోతున్న బాధ్యత మన అందరి మీద ఉండదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా జై భీమ్ తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్.